ఆర్టీసీ విలీనంపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. ఆర్టీసీ ఉద్యోగులను జూన్ 2న ప్రభుత్వంలో విలీనం చేయాలని రేవంత్ రెడ్డికి చెప్పామని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. ఆర్టీసీ విలీనాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 31న డిపోల ముందు కార్మికులు ఎర్ర బ్యాడ్జీలతో నిరసన చేపడతామన్నారు. జూన్ 2వ తారీఖు నాడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి కోరుతూ అన్ని కార్మిక సంఘాలు ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు మరి 6వ తారీఖు లోపున అన్ని కార్మిక సంఘాలు యాజమాన్యానికి ప్రభుత్వానికి మాకు విలీనమే ముందు కావాలని చెప్పేసి మరి ఆ విధంగా రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. ఆ రాసి మరి జూన్ 2వ తారీఖు నాడు విలీనానికి సంబంధించి అపాయింటెడ్ డేట్ ప్రకటించవలసిందిగా కోరుతూ మరి మేము ఎన్నో విధాలుగా ప్రభుత్వ పెద్దలను కలిసి చెప్పడం జరిగింది. నిన్ననే ప్రభుత్వ ముఖ్య సలహాదారు మన ప్రేమ నరేంద్ర రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది.